అరే ఏం చేస్తున్నారా? ఏం లేదు, ఇదిగో నా సూట్ ఇప్పుడే వాషింగ్ నుంచి వచ్చింది, ఇస్త్రీ చేసుకుంటున్నా. ఆ లంగాలకి లుంగీలకి తర్వాత ఇస్త్రీ చేసుకోవచ్చు కానీ నేను ఆ రాంబాబు గారు కోడి సెటప్ పెట్టేశాడు. పద తొందరగా రా ఆటో ఎక్కి. వచ్చేస్తున్నా. బంగారం మర్చిపోకరే వచ్చేటప్పుడు. అరే, మన కోడి గెలుస్తుందంటావా? రే రాంబాబు గారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత ఏందిరా నువ్వు ఆలోచిస్తా. నేను ఆ మొలతాడు సైతం మొత్తం పెట్టుకెట్టేశాను. సరే పద చూద్దాం. అబ్బా, ఈ దిక్కుమాలిన కోడి మీద ఎంత పెట్టామే, దెబ్బకి చచ్చింది. 5 సెకండ్లు కూడా ఉండలేదు. అరే బాగా ఆకలేస్తుందిరా, ఆర్డర్ చేయడానికి డబ్బులు కూడా లేవు మన దగ్గర. ఇవరా సమోసాలు ఉన్నాయి పక్కనే పళ్ళెంలో పెట్టాను తీసుకో. అవునా, వెళ్తురా. అరే బాయ్, నా దగ్గర 5,000 యూనిట్లు తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? అదే అండి. ఈసారి ఇంకా గడిబిడి ఏమైనా చేస్తే బిడ్డ 2 తోలు తీస్తే ఈడని. సార్ అంత కోపం ఎందుకు సార్, ఇదిగో ఇలా కూర్చోండి, ఈ ప్లేట్ పట్టుకోండి, 2 సమోసాలు తింటూ ఉండండి. అరే సమోసా గిమోసా ఏం లేదు, నాకు ముందు పైసలు ఇవ్వండి. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి తీయండి సార్? ఇందాక కోళ్ళ పందాల్లో పోయి డబ్బులు నేను. నా పైసలు నాకు కావాలి. ఈసారి పైసలు ఇవ్వకపోతే బిడా ఈ గంత ఈడనే పేల్చి పడేస్తా. అమ్మా ఇదిగోండి సార్, ఇదిగోండి ఇప్పుడే ఇస్తాను. అదేంట్రా ఇక్కడే ఉండేవాడు అయిపోయాడు? ఆ సైంటిస్ట్ గడు ఇచ్చిన టెస్ట్ వాడి మీద వేసారా అంటే పోయాడా? అవును, ఎక్కడికో పోయాడు, మనకెందుకు, ఇంకా అప్పు తీర్చక్కర్లేదు. అంటే నా ప్లేటు వాడి దగ్గరే ఉంది. ఒరే సమోసా గురించి ఆలోచిస్తావరా? మనకి ఇంకా అప్పుల బాధ లేదురా. హలో, ఏంటయ్యా మీరు మళ్ళీ గతంలోకి ఎవరినైనా పంపించారా మీరు? అవును సార్, అప్పులో డబ్బులు వెనక్కి అడిగాడని ఆయన వెనక్కి పంపించేశానండి. ఇక్కడ అంతా తారుమారు అయిపోతుందయ్యా. మీరు వెంటనే ఒకసారి ల్యాబ్ రండి. ఆ గ్రీన్ కలర్ లో ఏదో జెల్లీలో కనిపిస్తోంది సార్, ఏంటిది? తినయిచ్చా? నీ మొహం, అది తినే పదార్థం కాదయ్యా. ఇప్పుడు తిండి గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించవా? గతంలోకి వెళ్ళడం వల్ల చరిత్ర అంతా మారిపోతుంది. అదే సార్ అలా అంటారు? చరిత్ర రాయాలన్నా మనమే, చరిత్ర తెరపాలన్నా మనమే. ఈ మొహం, ఇలా ఎవరు పెడితే వాళ్ళని గతంలో పంపిస్తే వాడు అక్కడ ఏం తగలబడుతున్నాడో తెలియదు. ఇక్కడ టెస్ట్ ట్యూబ్లు మీటర్లు గిరగిరా కొట్టేసుకుంటున్నాయి. సార్ అయితే ఇప్పుడు మమ్మల్ని గతానికి ఎలా పంపిస్తారు సార్? బాత్రూమ్కి వెళ్దామా? ఈసారి మిమ్మల్ని టెలిపోర్టర్ ద్వారా పంపిస్తాను, నాతో రండి. అలాగే సార్. ఆ యదవని ఎతకడం కోసం మనం ఈ డైనోసార్ల మధ్యలో తిరగడం ఏంట్రా బాబు?
ఇప్పుడు ఈ ఎదవ ఎక్కడున్నాడో ఉన్నాడో లేదో. గల్లరా మిమ్మల్ని వదలనరా రే. ఏడకి తీసుకొచ్చిండ్రా నన్ను? ఏడ పడేసిండ్రు? సార్ మీకు సోడా బాటిల్ వేసడం బదులు టెస్ట్ విసిరేసాడు సార్ పొరపాటున. అయినా సోడా బాటిల్ ఇస్తుడేంద్రా? నా పైసలు ఇస్తా అని చెప్పి పైసలు తీసుకొని ఇద్దరు చోర్ సాలేగాలున్నారు. గతానికి పంపిస్తారా నన్ను? ముందు మన టైంకి తీసుకెళ్ళండి, ఆ తర్వాత మీ పని పడతా బిడ్డల్లారా. సార్ మనకి ఇక్కడ దగ్గరలో చెరువులు ఏమైనా ఉన్నాయా సార్? దగ్గరలో చెరువా? పొద్దునే నేను ఆడనే కూర్చున్నా, రండి తోలుకపోతా. సార్ ఇక్కడ డైనోసార్లు మనల్ని తింటాయా సార్? ఇక్కడ మనుషులే పెద్ద ప్రమాదకరం. మనుషులు మనుషులా? తినే మనుషులు ఉన్నారు ఈడ. మనం ఇట్ట జాగ్రత్త లేకపోతే లడ్డు లెక్కున్న నిన్ను కూడా వేసుకోబోతారు. ఏం మాట్లాడుతున్నారు సార్? లగెత్తుండ్రు, వాళ్ళకి మన వాసన అందినట్టుంది. తొందరగా పరిగెత్తుండ్రి. ఎప్పుడు ఎలా ఎలా అయిపోయారు ఇలా ఇలా. చిక్కిపోయారి ఇందులో దోరి. సార్ మీరు రెడీయా? అరే నేను రెడీ. అరే ఇదేం డైనోసార్ కూతారా? నేను తీసుకుంటా, నేను చేస్తా. ఇవి టీచే నువ్వు దగ్గర. అరే కాళ్ళు చేతులు కట్టేసారా, మీరే దింపాలి. అరే అడ పట్టుకోరా, నేను దింపుదాం. పట్టుకున్నాను సార్, గట్టిగా పట్టుకోండి. కిందన పడేస్తే మన టండూరి అయిపోతాడు. తింటున్నావురా? ఇంత లావుగున్నావు? అది 2 days నుంచి ఏం తినలేదు సార్, మీరు రావటండి. అరే నువ్వు 3 రోజులు తినకపోతేనే ఇట్లుంటే ఇంకా తింటే ఎట్లుంటావు? ఊరుకోండి సార్. అరే వాళ్ళు కనుక మళ్ళీ వెనక్కి వచ్చిందంటే గిదే ప్లేట్ల నిన్ను నన్ను చంపి మన పిండం పెట్టి తింటారు. పోదాం నడు ముందు ఈడకెళ్ళి. తినమ్మా, ఏం మొహమాట పడకు. నీకు పిస్తా, బాదాము, జీడిపప్పు అన్నీ పెడతాలే. అరే టీచే 3 రోజుల నుంచి కనపడకుండా వెళ్ళిపో. ఏమైందిరా? ఏం లేదురా, మా ప్రమిళకి పులిహార చేసి పెడుతున్నాను. ప్రమిళ ఏడ్రా, మీ ఆవిడ ఊళ్ళో లేకపోతే ఖాతా ఓపెన్ చేసావా ఏంటి? అయ్యయ్యో అలాంటిది ఏం లేదురా. అంటే ఇది అదేమిటి అంత ఉంది? ఎక్కడదరా ఇది? ఇది మనం జురాసిక్ యోగంకి వెళ్ళాం కదా, అక్కడ గుడ్లోంచి వచ్చింది.
వారిని కత్తిలాంటి పందెం కూడా ఇంట్లో పెట్టుకుని ఇన్నాళ్ళు నాకు చెప్పలేదా? నువ్వు పదరా, దీన్ని పట్టుకుని పద. అరే మరి వాళ్ళు ఒప్పుకుంటారంటావా? వాళ్ళకి అదో గుడ్డినా కొడుకులు కాకులు కొంగలెట్టి కొట్టించుకుంటున్నారు వాళ్ళు. మనం దీన్ని పట్టుకెళ్తే ఎవడికి తెలియదులే. అయినా ఇది డైనోసార్ అని నీకు నాకు తెలుసు, వాళ్ళకి తెలిసేటి బుర్ర తక్కువ పేదవాళ్ళు. ఆకాశంలో ఆనందం అంతు పట్ట